2013 అక్టోబర్ 30 మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గుర్తుందా? తెల్లవారుజామున వోల్వో బస్కి మంటలంటుకుని 45 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగానే కాలిబూడిదైపోయారు. ఒక్కరు కూడా మిగలలేదు. అత్యంత విషాదకరమైన ఈ ఘటనకి కారణం అతివేగం ప్లస్ బస్ నిర్మాణ లోపం ప్లస్ ట్రావెల్స్ కంపెనీ నిర్వాకం. 12 ఏళ్ల తర్వాత గత ఏడాది నవంబర్లో అదే ట్రావెల్స్ బస్లో మరో ట్రాజడీ 2 నిండు ప్రాణాలని బలి తీసుకుంది. సో సమస్య ఎక్కడున్నట్టు? టోటల్ వ్యవస్థలోనే లోపం ఉందా? మరి కడిగి శుద్ధి చేయాల్సిందే కదా. అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలోనే ఒక పెద్ద సంస్కరణ రాబోతోంది. అదేంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. స్లీపర్ బస్ ఇవాళ రేపు హ్యాపీ జర్నీకి బండగుర్తు అయిపోయింది. ఎందుకంటే మిడిల్ క్లాస్కో అబోవ్ మిడిల్ క్లాస్కో అందుబాటులోకి వచ్చిన ఒక ఫీల్ గుడ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇది. మీరు ఎప్పుడో ఒకసారి స్లీపర్ బస్లో జర్నీ చేసే ఉంటారుగా. సో చెప్పండి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏ వైపు ఉంటుందో కనీసం వెతికారా? యాక్సిడెంట్ జరిగితే మీ పక్కనే ఉండే విండోని ఎలా పగలగొట్టాలో మీకు తెలుసా? కనీసం మంటల్ని ఆర్పే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడుందో అడిగారా? వీటిలో ఏ ఒక్కటి తెలియకుండానే భేషుగ్గా బిందాస్గా జర్నీ ముగించేశాము అంటే మనం 100% అదృష్టవంతులమనే. కాకినాడ జిల్లా గండేపల్లి దగ్గర జాతీయ రహదారిపై ట్రాలీని ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది ఒక ట్రావెల్స్ బస్సు. అదృష్టవశాత్తు 60 మంది ప్రయాణికులు సురక్షితం. జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలో మరో ఘోరం. భీకరమైన మంటలంటుకుని ఏకంగా 7 బస్సులు కాలి బూడిదయ్యాయి. ఢిల్లీ జైపూర్ హైవేపై టిప్పర్ను ఢీకొట్టి బస్సులో మంటలొచ్చి 2 సజీవ దహనం. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆర్తనాదాలు, హాహాకారాలు. గురువారం తెల్లవారగానే దేశం నలుమూలల నుంచి వినబడ్డ 3 ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఇవి. విచిత్రం ఏంటంటే 3 ఘటనల్లోనూ మంటల్లో చిక్కుకున్నది స్లీపర్ బస్సులే. మరి బెర్త్ బుక్ చేసుకుని హాయిగా నిద్రపోయి మేల్కునేలోగా మన ఊర్లో ఉంటామని ఆశపడ్డ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలన్నట్టేగా. ఇదిగో 5 నెలల పసికందు, పేరు లియో. వీడేం చేశాడు నేరం? గత వారంలో మార్కాపురం స్లీపర్ బస్ మంటల్లో బుగ్గిపాలైన 14 మంది. ఆ 14వ వాడే వీడు. ట్యాంకర్కి ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మంటలు మొత్తం కూడా బస్సులో వ్యాపించడంతో ఆ బస్సులో ఉన్నవారు బయటికి రావడానికి చాలా టైం పట్టవలసి. ముఖ్యంగా పైన పడుకున్నవారు బయటికి రాలేక చనిపోయిన ఎక్కడికక్కడ ఖాళీ ఒక మాంసపు ముద్ద మొత్తం కూడా నల్లని మాంసం ముద్ద లెక్క తయారైన పరిస్థితి నెలకొంది. పొట్టకూటి కోసం వలస వెళ్లి నవమి వేడుకల కోసం సొంతూరుకి రాబోయిన ఒక వెంకటేశ్వర్లు, కొడుకును కాపాడబోయి తాను మంటల్లో చిక్కి ఆహుతైన ఒక తల్లి ఉప్పు రమాదేవి. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. మనుషులు మృతదేహాలై గుర్తుపట్టలేనంతగా మారిపోయి మార్చురీల్లో తెల్ల గుట్టల్లో చుట్టిన మాంసపు ముద్దలై రక్త నమూనాలు తీసుకుని DNA టెస్టుతో సరిపోలిస్తే తప్ప తెలియని ఆనవాళ్లు. ఎవరి పరామర్శతోనో కోట్ల రూపాయల పరిహారంతోనో కొలవదగ్గ శోకాలు కావవి. అన్ని రోదనలకు మూలం ఆ స్లీపర్ బస్సులేనా? ప్రశ్నకని ఇక్కడికి తీసుకొస్తున్నారు అబ్బాయిని. మా 5 months బాబు, మా అనిల్, మా తమ్ముడు, అమ్మాయి, ముగ్గురు వస్తున్నారు. ఆ అమ్మాయిని ఎవరు తొక్కుంటూ వచ్చి కిటికీ కడుకు నెట్టేసరికి బయట ఉన్న వాళ్ళు లాగేశారంటే మా తమ్ముడు, మా వాళ్ళుడు అనిపించలేదు. స్లీపర్ బస్ జర్నీ ఛార్జ్ ఎక్కువ, గ్యారంటీ తక్కువ. అవును, ప్రయాణం పెట్టుకుంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే. ఇలా చెప్పడం బాధాకరమైన చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే కేవలం 4 నెలల గ్యాప్లో 6 స్లీపర్ బస్సులు మంటల్లో చిక్కి 145 మంది ప్యాసింజర్లను కబళించాయి. మీకు గుర్తుందా? గత ఏడాది అక్టోబర్లో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో టైర్ పగిలి ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. తర్వాత కర్నూలు దగ్గర వి కావేరీ బస్ తగలబడి 19 మందిని పుట్టనబెట్టుకుంది. అదే టైంలో 2 రోజుల గ్యాప్లో 3 యాక్సిడెంట్స్ జరిగాయి. షాకింగ్ ఏంటంటే దగ్ధమైన 3 స్లీపర్ బస్సులే కావడం. మరి స్లీపర్ బస్సుల్లో ప్రయాణం ఎంతవరకు సేఫ్? తరచూ స్లీపర్ బస్సులే ప్రమాదాలకు కేరాఫ్ ఎందుకు అవుతున్నట్టు? అసలు స్లీపర్ బస్సుల్ని రద్దు చేస్తే పోలా? ఈ దిశగా నడుస్తోంది రవాణా శాఖ ఆలోచన. ప్రపంచంలో ఎక్కడ స్లీపర్ సిస్టమ్ అనేది లేదు. ఇన్ని ప్రాణాలు పోయినప్పుడు రద్దు చేసే పరిస్థితి వస్తే తప్పకుండా 100% రద్దే చేసేదానికి సిద్ధంగా. లాస్ట్ మినిట్ జర్నీస్ పెట్టుకునే వాళ్ళకి, రైల్వే రిజర్వేషన్లు దొరకని వాళ్ళకి ఈ స్లీపర్ బస్ మంచి ప్రత్యామ్నాయమే.
కానీ స్లీపర్ బస్సుల్లోకి ఎక్కగానే చూడాల్సింది కర్టెన్లు, సెల్ ఫోన్ ఛార్జర్లు, వాటర్ బాటిల్స్ కాదు, సీట్ బెల్ట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయా లేవా అది చూసుకోవాలి. ఎందుకంటే స్లీపర్ బస్సులు సౌకర్యవంతమే కాదు, ప్రమాదకరం కూడా అని చాటి చెప్పే చేదు అనుభవాలు చాలా ఉన్నాయి ఇక్కడ. వరుస ప్రమాదాల్ని డీకోడ్ చేస్తున్న కొద్దీ స్లీపర్ బస్సుల్లో లూప్ హోల్స్ చాలా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ప్యాసింజర్లకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఏరోప్లేన్ ఎక్కినప్పుడు ఎలా అయితే ఎగ్జిట్స్ ఎక్కడ ఉంటాయి, ఏదైనా ప్రమాదం జరిగితే ఏ విధంగా అలర్ట్ కావాలనేది ముందుగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఎవరైతే అక్కడున్న ఆ సిబ్బంది అక్కడున్న ప్యాసింజర్లకు చెప్తారు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మనం చూసుకుంటే నేను కూడా చాలాసార్లు స్లీపర్ బస్సులు ఎక్కాను, మీరు కూడా ఎక్కుంటారు, చాలామంది ఎక్కుంటారు. టీవీ చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడ కూడా ఆ డ్రైవర్ కానీ ఆ క్లీనర్ కానీ ప్యాసింజర్లు అందరూ ఎక్కిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ సీటు, ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది, ఇక్కడ ఎగ్జిట్లు ఉన్నాయి, సో ఇక్కడ హ్యామర్స్ ఉన్నాయి, వీటి ద్వారా బ్రేక్ చేయాలి, సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ప్రమాదం జరిగితే ఈ విధంగా వెళ్ళాలని ఎక్కడ కూడా ఎవ్వరు చెప్పిన దాఖలు ఇంత మటుకు కూడా లేవు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఎక్కడ హ్యామర్స్ లేవు దీనికి. సో హ్యామర్స్ లేవు. కింద సిచ్యువేషన్ చూసుకుంటే ఎలా బయటికి వెళ్ళాలో కూడా నిజంగా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అవగాహన కల్పించడంలో కూడా, ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు టికెట్ల రూపంలో పండగలు వచ్చినప్పుడు టికెట్లు పెంచడం, రేట్లు పెంచడం, డబ్బులు దండుకోవడం తప్ప ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి ఎందుకంటే వారిని ఖచ్చితంగా అవేర్నెస్ చేయాలి. స్లీపర్ బస్సులు మామూలు బస్సుల కంటే హైట్ ఎక్కువ. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంతెత్తు నుంచి దూకి తప్పించుకోవడం కష్టమవుతోంది. బస్సు ఎత్తు మోతాదుకు మించి ఉండడంతో కుదుపుల దగ్గర, మలుపుల దగ్గర డ్రైవర్కు కంట్రోల్ తప్పే ప్రమాదం కూడా ఉంది. రెండోది, సీట్ల మధ్య ఇరుకుదారి. మల్టీ యాక్సిల్ బస్సుల్లో సీట్లు, బెర్తులు కలిపి మాక్సిమం 35 వరకు ఉంటాయి. దీంతో బస్సు లోపల నడిచే దారి ఇరుగ్గా మారి అత్యవసర సమయాల్లో తొక్కిసలాటకు దారి తీస్తోంది. ఇప్పుడు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సులో ఉన్నాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నేను నిలబడటానికే చాలా అంటే నేను 2 చేతులు దగ్గరికి ఇలా అనుకొని నడిస్తే తప్ప ముందుకెళ్ళలేని పరిస్థితి, సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సీటింగ్ కెపాసిటీ, కంఫర్ట్ పెంచడం కోసం ఇది సింగిల్ సీట్. సో ఇది సింగిల్ సీట్గా ఉంది. దీని దగ్గర మళ్ళీ నేను నిలబడే దాని పక్కన మళ్ళీ ఇక్కడ డబల్ సీట్ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇటు సైడు మళ్ళీ ఇద్దరికి అకామిడేషన్ చేసే విధంగా 2 సీట్లు పెట్టాలంటే ఖచ్చితంగా ఈ నడక మార్గాన్ని ఎంతో కొంత తగ్గించాలి. ఎందుకంటే ఇద్దరు మనుషులు కొంచెం కంఫర్ట్గా వెళ్ళే దారి లేకుండా పోయిన సిచ్యువేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు స్పష్టంగా. ఎందుకంటే ఇద్దరు ప్యాసింజర్స్ని ఇక్కడ అవైలబుల్ చేయాలంటే కొద్దిగా ఈ సీటింగ్ కెపాసిటీ పెంచాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులకు ఉంది. ఘాట్ రోడ్డులో డ్రైవర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చినట్టే స్లీపర్ బస్సులో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వకపోవడం కూడా ఒక తప్పిదమేగా. సీటర్ నుంచి స్లీపర్ బస్సులుగా అప్గ్రేడ్ చేసే క్రమంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం మరో కారణం. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి డైరెక్ట్ గా వచ్చే స్లీపర్ బస్సుల కంటే రీఅసెంబుల్ చేసుకునే సెకండ్ హ్యాండ్ బస్సులే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇంజన్ కెపాసిటీ పెంచకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బస్సు లోడ్ పెంచి రీఅసెంబుల్ చేసుకోవడమే సమస్యగా మారుతోంది. వీటన్నింటికంటే కీలకం ఏంటంటే బస్సులో విద్యుత్ వినియోగం పెరిగి షార్ట్ సర్క్యూట్ కి ఎక్కువ ఆస్కారం ఉండడం. బస్సు బాడీ నిర్మాణంలో వాడే వస్తువులన్నీ మండే స్వభావం కలిగినవే. అంటే ప్లైవుడ్, స్పాంజ్, రెగ్జిన్ కవర్లనే మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడుతున్నారు. బస్సు మొత్తం కూడా లగ్జరియస్గా డిజైన్ చేసేటువంటి క్రమంలో భాగంగా మొత్తం వుడ్ అలాగే ఫోమ్తో పాటుగా ఫైబర్ మెటీరియల్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఇటీవల కాలంలో వస్తున్నటువంటి చాలా బస్సులకి సెన్సార్ డోర్సు, లాక్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రమాదం జరిగిన వెనువెంటనే స్పందించకపోతే ఈ సెన్సార్ల ప్రాబ్లం కారణంగా కూడా బస్సులు సంబంధించిన డోర్లు మొత్తం లాక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాని కారణంగా బస్సు లోపలికి రాగానే ప్రయాణికులు కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లోనే మృత్యువాత పడుతున్నటువంటి ఘటనలు ఉన్నాయని ప్రధానంగా డ్రైవర్ చెప్తున్నది. అవసరమైన సంఖ్యలో ఎమర్జెన్సీ డోర్లు లేకపోవడం, ఉన్నా వాటిని ఎలా పగలగొట్టాలనే విషయంలో ప్రయాణికులకు అవగాహన లేకపోవడం, ప్రమాదం జరగగానే వెంటనే ఆటోమేటిక్గా డోర్లు లాక్ అయిపోవడం, ఇలా స్లీపర్ బస్సుల్లో వెతకాలే గానీ బోలెడని ప్రమాద కారణాలు. ప్రతి బస్సుకి కూడా దాదాపుగా 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి. కానీ ఎక్కడా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అనేవి లేని పరిస్థితులు. ఎందుకంటే 12 మీటర్ల వరకు పొడవు ఉండే బస్సుల్లో 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి. అదేవిధంగా 12 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న బస్సుల్లో మాత్రం 5 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి. దాదాపుగా చూసుకుంటే మాత్రం ఎక్కడా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా 4 కానీ 5 కానీ లేని పరిస్థితులు అనుకున్నాయి. కేవలం 1-2 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు మాత్రం ఉన్న పరిస్థితులు అనుకున్నాయి. అవి కూడా ఇటు మొత్తం కూడా అద్దంతో క్లోజ్ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. స్లీపర్ బస్సులు మన దేశంలో కంటే చైనాలో ఎక్కువ. అయితే వరుస ప్రమాదాల కారణంగా 2012 నుంచి చైనాలో స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. పాతవి మాత్రమే తిరుగుతున్నాయి.
మన దేశంలో మాత్రం పాతవి కొత్తవి కలిపి విచ్చలవిడిగా తిరిగేస్తున్నాయి. మన దేశంలో కూడా రద్దయ్యేదాకా మనమైనా అలర్ట్ గా ఉండాలిగా. ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సులు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా కఠినమైన నిర్ణయాలతోనే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. కాబట్టి రద్దు చేసేదానికి కూడా వెనకాడమని తెలియజేసుకుంటాం. ఇప్పటి వరకు స్లీపర్ బస్సుల తయారీపై కఠిన నియంత్రణ అయితే ఉంది. కేంద్రం అప్రూవ్ చేసిన ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే స్లీపర్ బస్సెస్ని తయారు చేయాలి అనే రూలింగ్ ఉంది. తయారీ దశలోనే సర్టిఫికేషన్ తీసుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం నడుస్తున్న అన్ని బస్సులకు ఫైర్ డిటెక్షన్ సిస్టమ్, ఎమర్జెన్సీ లైటింగ్, స్పష్టమైన ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, సేఫ్టీ హ్యామర్స్ ఇవన్నీ ఉండాలి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ సర్వీసెస్ AIS బస్ బాడీ కోడ్ పేరుతో ఒక రూల్ బుక్ రాసిపెట్టింది. ఈ కోడ్ ప్రకారమే బస్ నిర్మాణం జరగాలి. గత ఏడాది సెప్టెంబర్ నుంచే ఈ కోడ్ అమల్లోకి వచ్చింది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం నో కోడ్, నో రూల్స్. 6 monthsలో జరిగిన సంఘటనలన్నీ స్లీపర్లలో జరిగినాయి. ముఖ్యంగా స్లీపర్ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్లు అనేవాళ్ళు ఎలాగా బయటపడాలనే దానివల్ల ఇక్కడ ప్రమాదం యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనము ఈరోజు స్లీపర్ బస్సులో ఉన్నాం. బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు సీటింగ్ బస్సులో ప్రమాదం వేరేగా ఉంటుంది, స్లీపర్లో వేరేగా ఉంటుంది. మెయిన్ ప్రమాదం జరిగిన టైమింగ్ కూడా దీంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ ఘటనలన్నీ రాత్రిపూట జరుగుతాయి. అప్పుడు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు తేరుకుండే లోపలే ఈ అగ్నికి మండిపోవడం, అలాగే ఈ స్లీపర్ బస్సుల్లో ఈ ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. కుషన్ ఉంటాయి, బెడ్షీట్స్ ఉంటాయి, దీనివల్ల ఎక్కువ జరుగుతూ వస్తాయి. వరుస బస్సు ప్రమాదాలు, గాల్లో దీపాలవుతున్న ప్రయాణికుల ప్రాణాలు, మీడియాలో వస్తున్న వరుస కథనాలు ప్రభుత్వాల్ని అటెన్షన్లోకి తెచ్చేశాయి. స్వయానా ఏపీ రవాణా మంత్రి తనిఖీలకు దిగి గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటో తెలుసుకున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించడంతో సరిపెట్టకుండా కాజా టోల్ ప్లాజా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని ఆపి రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ట్రావెల్స్ బస్సు లోపలికి వెళ్లారు. డ్రైవర్తో, ప్రయాణికులతో ప్రత్యేకంగా మాట్లాడారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్ల వివరాలు ఎక్కడా అంటూ మేనేజర్ని నిలదీశారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కూడా మేము ఒకటే కోరుతున్నాం, తప్పకుండా 2 డ్రైవర్లు ఉండాలా, అలాగే 10 బస్సులకు మేనేజర్ అన్నా ఉండాలి రెస్పాండ్ అయ్యేదానికి. ఇవన్నీ లిఖితపూర్వకంగా రాబోయే కాలంలో వాళ్ళకు మేము ఆన్సరబిలిటీ ఉండే విధంగా చర్యలు అయితే ఉపక్రమిస్తాం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్లీపర్ బస్సుల ఉనికి దాదాపుగా ప్రమాదంలో పడ్డట్టే. ఒక్కో లగ్జరీ బస్ ఖరీదు 27 లక్షల నుంచి 1,72,00,000 దాకా పలుకుతోంది. ఈ లెక్కన ప్రైవేట్ ట్రావెల్స్ బిజినెస్ ఎంపైర్ వేల కోట్లలోనే ఉంటుంది. ఏపీలో అయితే ఆర్టీసీ బస్సుల కంటే ప్రైవేట్ బస్సులదే అప్పర్ హ్యాండ్. పైగా రోజుకి 2,000కు పైగా ట్రావెల్స్ బస్సులు రోడ్డెక్కుతాయి. వీటిలో 80% పైగా స్లీపర్, సెమీ స్లీపర్లే. హైదరాబాద్ నుంచి మాత్రమే 1000కి పైగా ప్రైవేట్ స్లీపర్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో కేవలం 100 బస్సుల వరకు మాత్రమే అఫీషియల్. మిగతావన్నీ తెలంగాణ వెలుపల రిజిస్టర్ అయినవే. అంటే నాగాలాండ్, అరుణాచల్ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడి ప్రభుత్వాల అజమాయిషీలో నడుస్తున్నవే. వీటిపై తెలంగాణ ప్రభుత్వానికి అధికారం ఉన్నట్టా లేనట్టా? ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ఉందా లేదా, ఫైర్ సెపరేషన్ సిస్టమ్ ఉందా, అలార్మ్ సిస్టమ్స్ ఉన్నాయా లేవా, ఇలా డ్రైవర్ పార్టిషన్ డోర్స్ తీసేయాలని, ఇలా అన్ని రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్ ప్రకారం అన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడానికి చేసాము. వాళ్ళకి నోటీసులు ఇచ్చాము. వాహన్ పోర్టల్లోనే దే హ్యావ్ టు ఎంటర్ ఏమి, ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ స్టేట్స్ నుంచి పోతాయి, ఏ స్టేట్కి పోతాయి, ఎవరెవరు ప్యాసింజర్స్ ఉన్నారు, లిస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్గా ఎంటర్ చేయాలి. ప్యాసింజర్ బస్సులకు సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని కొన్ని ఉంటాయి. మన దేశంలో ట్రావెల్స్ బస్సులు వాటిలో 50% కూడా పాటించట్లేదంటే నమ్ముతారా? నమ్మే తీరాలి. అత్యంత తక్కువ ఎత్తులో పూర్తిగా వెనక్కు వాలే ఛాన్స్ లేక కనీసం ఆర్మ్ రెస్ట్ ఫెసిలిటీ కూడా లేకుండా ఏర్పాటు చేసిన బెర్తులు అసౌకర్యమే కాదు, మన ఆరోగ్యాల్ని కూడా తినేస్తున్నాయి. కర్మకాలి యాక్సిడెంట్ అయిందా, మిగిలేదేముంది, కాలి బూడిదవ్వడమే. స్లీపర్ బస్సుల్లో ఉండే డబుల్ బెర్తులైతే ఇంకా అసౌకర్యం. ఒకరికొకరు తగలకుండా పడుకోవడం అసాధ్యం. పడుకుంటామన్న మాటే గాని అక్కడ కలత నిద్రే తప్ప సౌండ్ స్లీప్ అనేది కళ్ళే. మన ఇండియన్ రోడ్స్ పై కుషనింగ్ చాలా తక్కువ. బంపీనెస్ లేని రోడ్లపై ప్రయాణం అంటే చచ్చేంత కుదుపులు ఖాయం. స్లీపర్ బస్ డిజైనింగ్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బస్సు ఎత్తు. దీంతో వచ్చే గ్రావిటీ సమస్య. మలుపులు, కుదుపుల దగ్గర అదుపు తప్పి ప్రమాదాలకు ఈజీగా దొరికిపోతాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ బ్లాక్ అయిపోకుండా ఏమేమి ఏర్పాట్లున్నాయి? ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయా లేవా? ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్తో తయారయ్యే బెడ్డింగ్ ఉందా? ఇవన్నీ ఆర్టీఏ తనిఖీల్లో రెగ్యులర్గా చెక్ చేసే పరిస్థితి అయితే లేదు. అందుకే నెలకోసారైనా మంటల్లో స్లీపర్ బస్ అనే బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తోంది.
అన్ని వైపుల నుంచి సిఫారసులు వెల్లువెత్తడంతో స్లీపర్ బస్సుల నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి. వేల కొద్దీ ఉన్న స్లీపర్ బస్సుల్ని ఉన్న ఫలంగా రద్దు చేయడం సాధ్యమేనా అనే సందేహాలకు సమాధానం కూడా ఉంది. చిత్తశుద్ధి ఉంటే కేవలం 2 ఏళ్లలోనే స్లీపర్ బస్సుల్ని నిర్మూలించవచ్చు. మొదటి 3 నెలల్లో ఉత్పత్తి దిగుమతి నిలిపేయడం ఫస్ట్ స్టెప్. తర్వాత 9 నెలల పాటు రూట్ కెపాసిటీ ప్రకారం సీటర్ బస్సులతో స్లీపర్ సర్వీసుల్ని రీప్లేస్ చేయడం. 1.5 ఏళ్ల లేదా 2 ఏళ్లలో స్లీపర్ బస్సుల్ని పూర్తిగా డిలీట్ చేయడం. ఈ 2 ఏళ్లలో ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చూడాలి. ఇందుకోసం హై స్పీడ్ రైళ్ల సంఖ్యని పెంచడం, చవక ప్రయాణాన్ని అలవాటు చేయడానికి ప్రత్యేక బడ్జెట్లు కేటాయించడం ఇవన్నీ ప్రత్యామ్నాయ మార్గాలు. అంతరాష్ట్ర రవాణా వ్యవస్థని సరిగ్గా సమన్వయం చేసుకోవడం, తనిఖీల సంఖ్యని పెంచడం, బస్సుల ఫిట్నెస్ ని పెంచడం, పెనాల్టీల మోతాదుని 10 లక్షల దాకా పెంచడం. ఈ రూల్ బుక్ ని పాటిస్తే స్లీపర్ బస్సులపై కంప్లీట్ బ్యాన్ సాధ్యమేగా. బిల్డర్ దగ్గర సర్టిఫికేట్, ఆ స్లీపర్ బస్సులు కట్టడానికి సర్టిఫికేట్ ఉంటేనే ఇప్పుడు బస్సు బాడీ బిల్డింగ్ జరుగుతుందండి. అన్ని నామ్స్ ప్రకారమే ఉన్నాయి. కాకపోతే కొన్ని పాత బస్సులు ఉన్నాయి సార్, వాటి ఒక 10% అవి ఉన్నాయి. అవి నామ్స్ ప్రకారం లేవని మా దృష్టికి కూడా వచ్చింది. ఖచ్చితంగా ఏదైతే నామ్స్ ప్రకారం లేని కొన్ని బస్సులు ఉన్నాయో అవి కూడా కమిషనర్ గారికి, మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. వాళ్ళు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ తీసుకున్నారు సార్. కొన్ని బస్సులు సీజ్ చేయడం కూడా జరిగింది. ఇంకొన్ని బస్సులు కూడా చెక్ చేస్తామని చెప్పారు. మా తరపున కూడా, అసోసియేషన్ తరపున కూడా మేము ఖచ్చితంగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మా దగ్గర కూడా ఏదైతే బస్సులు కండిషన్లో లేవో, ఏదైతే నామ్స్ ప్రకారం లేవో ఆ బస్సులను ఖచ్చితంగా ఆపి రవాణా శాఖ అధికారులకు అప్పగించడం జరుగుతుంది సార్. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్లీపర్ బస్సుల ప్రమాదాలపై సీరియస్ గా రియాక్ట్ అయింది. NHRC చేసిన మొదటి సిఫారసు కూడా ఇదే. అన్ని స్లీపర్ బస్సుల్ని వెనక్కి పిలిపించాలి అని. స్లీపర్ బస్సుల్ని నియంత్రించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, హైవేస్ అథారిటీకి లేఖలు కూడా రాసింది. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ స్లీపర్ బస్సులపై నిషేధం లేదు. కర్ణాటక, రాజస్థాన్, కేరళ ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలతోనే సరిపెడుతున్నాయి తప్ప బ్యాన్ దిశగా ఆలోచన చేయలేదు. ఏపీ సర్కార్ మాత్రం సీరియస్గా ఆ దిశగా ఆలోచిస్తోంది. బ్యాన్ తప్పదన్న వార్తలతో ట్రావెల్ కంపెనీలు కూడా అలర్ట్ అయ్యాయి. డ్యామేజ్ కంట్రోల్కి ట్రై చేస్తున్నాయి. చాలా వరకు కండిషన్లోనే ఉన్నాయి సార్. మా అధికారులు కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మీరు చూసుకుంటే నామ్స్ ప్రకారం స్మోక్ అలారం సార్ ఇది. అక్కడ చూసుకుంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్, ప్రతి బస్కి ఎమర్జెన్సీ, ప్రతి బెర్త్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. దాని పక్కన హ్యామర్ ఉండటం జరుగుతుంది. అక్కడ ఊరికి అలా బ్రేక్ చేస్తే గ్లాస్ మొత్తం పగిలిపోతుందండి. అట్టించైనా ఎస్కేప్ అవ్వచ్చు, ఇట్టించైనా బయటికి వెళ్ళొచ్చు, ఇట్టించి వెళ్ళొచ్చు, ఫ్రంట్ నుంచి వెళ్ళొచ్చు, పైన నుంచి వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడ గ్లాసులు కూడా బ్రేక్ చేసుకొని కూడా బయటికి రాగలచ్చు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్లీపర్ బస్సులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సో స్లీపర్ బస్సుకి దాదాపుగా క్లైమాక్స్ మొదలైనట్టేనా? కానీ సంపూర్ణంగా నిషేధించడమా, చిన్న బ్రేక్ ఇచ్చి డిజైన్స్ మార్చుకుని మళ్లీ రోడ్డెక్కించడమా అనేదే తేల్చుకోలేకపోతోంది రవాణా శాఖ. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా టైంకు తెరుచుకోవాలి. అక్కడ కూడా ఏమన్నా అడ్డం ఉన్నాయా, రాడ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూస్తున్నాం. తప్పకుండా నిపుణుల యొక్క సలహాలు తీసుకొని రేపు రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అంతా ఇవి రద్దు చేసేదానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించేదానికి ఈ రాష్ట్రం నుంచి మేము ముందుకు వెళ్తాం. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్చరించింది. నేషనల్ హైవేస్ అథారిటీ గెటింగ్ రెడీ అంటోంది. ఏపీ సర్కార్ ఈ ప్రమాదాలపై నివేదికలు తెప్పించుకుని వీఆర్ ఆన్ ద వే అంటోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ బస్సులన్నీ ఇక షెడ్డుకేనా? చూద్దాం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.